బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరగడం. గత 10 రోజుల నుంచి ఆల్మోస్ట్ రికార్డ్ ధరకు చేరుకుంటుంది. ఇప్పుడు ప్రస్తుతం బంగారం చూస్తే 1,52,000కి పైగా చేరిగిపోయింది. గత 10 రోజుల్లోనే 10,000కి పైగా పెరగడం. అదేవిధంగా వెండి కూడా గత 10 రోజుల్లోనే 15,000కి పైగా పెరగడం. ఇప్పుడు వెండి ధర కూడా 2,50,000కి మించి ఒక కిలో వెండి కొనసాగుతుంది. ఎందుకు బంగారం వెండి రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి? ఈ విపరీతంగా పెరుగుతున్న ఈ ట్రెండింగ్ అనేది ఇలాగే ఉంటుందా, లేకపోతే ఎప్పుడు తగ్గుతుంది? అమ్మాలా కొనాలా? విపరీతమైన ఒత్తిడి, ముఖ్యంగా బంగారం వెండి మీద, దాని మీద పెట్టుబడి పెట్టుకుని దాని మీద రీసెంట్ కొని ఏ టైంలో అమ్మాలి, ఒక రకంగా ప్రాఫిట్ వాళ్ళకి. తర్వాత లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళకి కూడా ఒక రకమైన కన్ఫ్యూజన్ ఉంది దానికి సంబంధించింది. మరి ఎందుకు బంగారం వెండి రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి అనేది ఒకటి, ఎప్పుడు దాకా పెరిగితే, ఎంతవరకు పెరిగితే సుమారు, తర్వాత ఎప్పటి నుంచి అవి తగ్గడం మొదలవుతుందనే విషయం మీద చాలా అండర్స్టాండింగ్ ఉంది. సుమారు 12 విషయాలు బంగారం వెండి ధరని నిర్ధారిస్తూ ఉంటాయి. ఓకే, దెర్ ఆర్ అరౌండ్ 12 ఇష్యూస్ విచ్ డిటర్మైన్ ది గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ అక్రాస్ ది గ్లోబ్ అనమాట. ఇవి చాలా సంక్లిష్టంగా ఉంటాయండి. చిత్రగుప్తుడిని ఇక్కడ తీసుకొచ్చిన ఈ 12 విషయాలని కలిపి ఈ బంగారం వెండి రేట్లు ఎంత ఉంటాయని చెప్పలేరు. మనం కూడా అప్రాక్సిమేట్గా చెప్పుకోవడం, ఒక రకంగా అంచనాకి రావడం, అదనమాట. ఇప్పుడు ప్రస్తుతం బంగారం వెండి రేట్లు విపరీతంగా పెరగబోతున్నాయి, ఇంకా పెరుగుతాయి. ఎంతవరకు పెరుగుతాయి అంటే బంగారం 1,60,000 దాకా వెళుతుంది. ఇమ్మీడియట్గా వెళ్ళిపోయే అవకాశాలు ఉంది. మొత్తం ఈ నిజంగా చెప్పాలంటే బంగారం వెండి రేటు 1,90,000, 1,02,000 దాకా చేరుకోవచ్చు. అదేవిధంగా వెండి కూడా 3 లక్షల దాకా చేరుకోవచ్చు. వినండి, ఇప్పుడు ప్రస్తుతం బంగారం 2 లక్షల దాకా చేరుకోవచ్చు, వెండి 3 లక్షల దాకా చేరుకోవచ్చు. 2.5 లక్షల నుంచి 3 లక్షల దాకా. మరి ఎప్పటి వరకు అంటే వచ్చే నెల నాటికే ఇది చేరుకునే అవకాశం ఉంది. ఒక నెలలో అంటే సెప్టెంబర్ 15, 16 లోపే ఈ బంగారం విపరీతంగా పెరగబోతుంది. ఇది గోల్డ్తో పాటు సిల్వర్ కూడా విపరీతంగా పెరగబోతున్నాయి. అంటే ట్రెండింగ్ ఈ పెంచడం, పెరుగుదలే ఉంటుంది, ఇంక్రీజింగ్ ట్రెండే ఉంటుంది, పెరుగుదలే ఉంటుంది. ఎందుకంటే కారణాలు అలా ఉన్నాయి. మరి సెప్టెంబర్ 16 ఎందుకంటే దానికి ఒక డేట్ ఉంది. సెప్టెంబర్ 16 తర్వాత మళ్ళీ అవి తగ్గుతాయి. 100కి 100% తగ్గే అవకాశాలు ఉన్నాయి. 12 అంశాలు ప్రభావితం చేస్తే గోల్డ్లో ఒక విషయం అనేది యుఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది సెప్టెంబర్ 16వ తారీఖున డిసైడ్ అవ్వబోతుంది. దాన్ని బట్టి మళ్ళీ గోల్డ్ ఇవి ట్రెండింగ్ ఉండబోతుంది. మరి బంగారం ఎందుకు పెరగబోతుంది? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 1,52,000 నుంచి 2 లక్షల మధ్యలో బంగారం తొణికేసలాడుద్ది. వెండి ప్రస్తుతం ఉన్న 2,50,000 నుంచి 3 లక్షల మధ్యలో ఉంటుంది. అది మ్యాక్సిమము, ఇది లిమిట్ అనమాట, మధ్యలోనే ఉంటుంది, పెరుగుదల ఉంటుంది. మరి ఎందుకు పెరుగుతుందంటే ఇప్పుడు ఇరాన్ యుద్ధం ఆల్మోస్ట్ ఎండ్ అయింది. ఇట్ సబ్సైడెడ్, ఇరాన్ వార్ సబ్సైడెడ్, యుఎస్ విత్డ్రాల్ ఫ్రమ్ దేర్. కాబట్టి ఇన్ఫ్లేషన్ అనే భయం లేదు, ఆయిల్ రేట్లు తగ్గబోతున్నాయి. దీనివల్లే ఇప్పుడు మళ్ళీ బంగారం వెండి, ద్రవ్యోల్బణం బంగారం వెండిలోకి పెట్టుబడులు సేఫ్ సైడ్ అని చూస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడికి వస్తున్నాయి. ఆయిల్ రేటు కూడా తగ్గుతుంది. ఈ ప్రెజర్, జియోపొలిటికల్ టెన్షన్స్ అక్కడ తగ్గుతున్నాయి. అది అత్యధిక ప్రధానమైన కారణం. ఇక రెండోది చాలా ముఖ్యమైన కారణం, ఎందుకు బంగారం వెండి రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి అంటే సడన్గా పెరిగిపోయినాయి. చూడండి, ఒకరోజు 3,000, ఇది చూస్తే ఒక రోజే 10,000 పెరగడం. ఏంటి అంటే కారణం ఉందండి. అతిపెద్ద కారణం ఏంటంటే స్పెక్యులేషన్. ఇప్పుడు అనుమానాలు మార్కెట్లో జరిగే కంటే స్పెక్యులేషన్ ఉంటుంది. అదేంటి, ఏ స్పెక్యులేషన్ అంటే యుఎస్ ఫెడరల్ ఇంట్రెస్ట్ రేట్స్ సెప్టెంబర్ 15, 16 జరగబోయే ఓఎంసీ మీటింగ్లో కెవిన్ వార్ష్ తప్పనిసరిగా ఇంట్రెస్ట్ రేట్లు ఈసారి పెంచుతాడనే ఒక స్పెక్యులేషన్ ఉంది. అదండి, అందుకనే బంగారం వెండి రేట్లు కాస్త తగ్గినాయి అంతకుముందు. కానీ ఇప్పుడు ఈ స్పెక్యులేషన్ పోయింది. యుఎస్ ఫెడరల్ ఇంట్రెస్ట్ రేటు పెంచబోదు అనేది ఒకటి వచ్చింది స్పెక్యులేషన్. దాన్ని రావడానికి కారణాలు ఉన్నాయి. అదేంటంటే యుఎస్లో కన్జ్యూమర్ ప్రొడ్యూసర్స్ ప్రైస్ ఇండెక్స్ అనేది పెరిగింది. అది గత 2 నెలల కంటే ఇది పెరిగేటప్పటికి అబ్బాయి యుఎస్ గ్రోత్ రేట్ బాగుంటుంది అనేది ఒకటి వచ్చింది. ఇన్ఫ్లేషన్ అక్కడ తగ్గిద్దని, ఆయిల్ రేట్లు కూడా తగ్గడం, గ్యాస్ రేట్ తగ్గడం వల్ల యుఎస్లో కూడా ఇన్ఫ్లేషన్ ఇప్పుడు 3.5 ఉంది, అది 2 కంటే ఎక్కువ ఉండకూడదు, అది కూడా తగ్గుతుంది అనేది ఒకటి వచ్చింది. ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది, గ్రోత్ రేట్ బాగుంది. కాబట్టి యుఎస్లో ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ ప్రెజర్ లేదు, భయం లేదు. ఈ భయం లేనప్పుడు కెవిన్ వార్ష్ వెంటనే ఏం చేస్తే ఆ యుఎస్ అభివృద్ధి మీద దృష్టి పెడతాడు. అభివృద్ధి మీద పెడితే ఇంట్రెస్ట్ రేట్లు అలాగే ఉంచుతాడు, లేకపోతే తగ్గిస్తాడు, కనీసం పెంచడు అనేది వచ్చింది. ఇది పెంచడు కాబట్టి ఈ గోల్డ్ సిల్వర్ రేట్లు పెరుగుతాయి. ఇది అత్యధిక ప్రధానమైన కారణం అండి. యుఎస్ కెవిన్ వార్ష్ ఇంట్రెస్ట్ రేట్లు పెంచడు అనే ఒక
ఈ ఒక్కటి వల్లే గోల్డ్ సిల్వర్ రేట్లు పెరుగుతున్నాయి. ఇది స్పెక్యులేషన్, ఇది అత్యధిక ప్రధాన కారణం. తర్వాత యుఎస్ డాలర్ కూడా ఈ మధ్యన బలహీన పడుతుంది. ఈ బలహీన పడేటప్పుడు వేరే కరెన్సీలు పెరిగి అక్కడ చీప్ అవుద్ది అనమాట. వేరే కరెన్సీల్లో యుఎస్ డాలర్ బలహీన పడడం వల్ల ఈ గోల్డ్ చీప్ అయ్యేటప్పుడు గోల్డ్ సిల్వర్ కొంటున్నారు, అది కారణం అనమాట. ఈ చీప్ అవుతుంది కాబట్టి ఎక్కువ ఎగబడుతున్నారు, అత్యధిక ప్రధాన కారణం. ఇక రెండోది ఏంటంటే ఇండివిజువల్స్ ఆర్ నాట్ సెల్లింగ్. ఇండివిజువల్ అంటే వ్యక్తిగతంగా ఏంటంటే గోల్డ్ని అమ్మేసేవారు, ఓల్డ్ గోల్డ్ ఈ మధ్యన ఆపేశారంట. అది సర్వే రిపోర్ట్ కూడా మనకు చెప్తుంది. యుఎస్ ఓల్డ్ గోల్డ్ అమ్మడం ఆపేశారు. అమ్మడం ఆపేశారు అంటే వాళ్ళు కొనడానికి వెళ్తారు కానీ నిల్వ చేస్తారు, కాబట్టి డిమాండ్ పెరిగింది. యుఎస్ గోల్డ్ ఉత్పత్తి మార్కెట్లో తక్కువ ఉంటుంది, గోల్డ్ సిల్వర్, కాబట్టి పెరిగింది. తర్వాత చైనాలో వెండికి డిమాండ్ పెరిగింది ఈ మధ్యన, ఈవీ ఇండస్ట్రీ వీటిల్లో, కాబట్టి వెండి కొరత ఏర్పడింది. కాబట్టి వెండి. ఇండియాలో చూస్తే రిస్ట్రిక్షన్ 15% ట్యాక్స్, అది అలాగే ఉంది. కాబట్టి ఉత్పత్తి గోల్డ్ అవైలబిలిటీ తగ్గింది, కాబట్టి ఇక్కడ పెరుగుతుంది ఇండియాలో. తర్వాత విషయం ఏంటంటే పెళ్ళిళ్ళు సీజన్ వచ్చేటప్పటికి ఇంకా గోల్డ్ చూడండి, నవంబర్లో పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి పెళ్లి అవ్వబోయే వాళ్ళ ముహూర్తాలు ఇవన్నీ ముందే డిసైడ్ అవుతాయి కదా మనకి. కాబట్టి గోల్డ్ కొనడం అనేది ప్రారంభమైంది, అమ్మడం అంటే కాదు. ఈ కొనడం అనేది పెళ్ళిళ్ళ సీజన్ ఎఫెక్ట్ పడేటప్పటికి అబ్బా గోల్డ్ తక్కువ ఉంది ఇదే టైప్ అని అందరూ కొనడానికి మొదలెట్టారు, కొంచెమో ఎంతో. ఇది గోల్డ్ పెరగడానికి కూడా కారణం. ఈ కారణాల వల్ల గోల్డ్ పెరిగిందని చెప్పొచ్చు. తర్వాత రీసెంట్గా చైనా కూడా మళ్ళీ సెంట్రల్ బ్యాంకు గోల్డ్ పోగేస్తుంది. మళ్ళీ ఇండియా కూడా బ్రిక్స్ ఇది రాబోతుంది, కాబట్టి గోల్డ్ కొంటారు. ఈ స్పెక్యులేషన్ అనేది కొనడం కూడా మొదలెట్టినాయి. కాబట్టి గోల్డ్ సిల్వర్కి డిమాండ్ పెరిగింది, అమ్మకాలు తక్కువ, కొనడాలే పెరిగినాయి. సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఇండివిజువల్, ఆ ఫలితంగానే గోల్డ్ సిల్వర్ రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇది 2 లక్షలకే గోల్డ్, ఇది 3 లక్షలకి చేరినా ఆశ్చర్యం లేదు. నాకు తెలిసినంత వరకే ఆ దగ్గర కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, అదండి. తర్వాత ఇది సెప్టెంబర్ 16 తర్వాత ఏం జరిగిద్ది అనేది నేను మళ్ళీ కూలంకషంగా మాట్లాడతాను. ఈ పెరుగుదల అనేది ఇలా ఉండదు, తగ్గిద్ది. బాగా కొనుక్కున్న వాళ్ళు అప్పుడు దాకా ఆగడం కూడా మంచిదే, కానీ గోల్డ్ మాత్రం ఎప్పుడు అమ్మకండి, దీర్ఘకాలికంగా అలా పెట్టుకోండి.